కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. ఆయనపై పలు వివాదాలు, ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే షోకాస్ నోటీసులు ఇచ్చింది. తాజాగా మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకల్ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి మధ్య వివాదం కొనసాగుతుంది. కడప కౌన్సిల్లో మేయర్ సీటు పక్కన కుర్చీ వేయకపోవడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య రచ్చ కొనసాగింది. మేయర్ సురేష్ తనకు గౌరవం ఇవ్వలేదని ఆమె పలుమార్లు మండిపడ్డారు. కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. ఆయనపై పలు వివాదాలు, ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే షోకాస్ నోటీసులు ఇచ్చింది. తాజాగా మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకల్ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి మధ్య వివాదం కొనసాగుతుంది. కడప కౌన్సిల్లో మేయర్ సీటు పక్కన కుర్చీ వేయకపోవడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య రచ్చ కొనసాగింది. మేయర్ సురేష్ తనకు గౌరవం ఇవ్వలేదని ఆమె పలుమార్లు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ మౌనిక. కడప నగర మేయర్ సురేష్ బాబుకు పదవీ గండం తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆ కుర్చీని చివరకు వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు దాపురించిందని చెప్పుకోవచ్చు. మేయర్ ను ఆ పదవి నుంచి దించడంలో పట్టుపట్టినటువంటి కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి శపథం నెరవేరింది. మేయర్ సురేష్ బాబును ఆ పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అయినటువంటి సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. గతంలోనే ఈ రకమైనటువంటి ఉత్తర్వులను రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వు జారీ చేసినప్పటికీ మేయర్ న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేల ద్వారా ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. అయినప్పటికీ చివరాఖరకు ఆయన ఆ పదవి నుంచి వైదొలగక తప్పలేదు. ఈ మేరకు సురేష్ బాబు ఆ పదవి నుంచి ఎందుకు వచ్చిందో అన్నటువంటి అంశాన్ని విశ్లేషించుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో చెత్త సేకరణకు సంబంధించినటువంటి విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి వివాదం చోటు చేసుకుంది. చెత్తను సరిగ్గా తొలగించకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మేయర్ సురేష్ బాబు ప్రవర్తిస్తున్నారంటూ కొత్తగా ఎన్నికైనటువంటి టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే చెత్త సేకరించే ఆటోలను తగ్గించి కడప నగర వీధుల్లో వ్యర్థాలను అలాగే వదిలేశారంటూ ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈ ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్లిపోయాయి. ఈ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేయడం జరిగింది. ఈ విషయం అప్పట్లో సంచలనం కూడా అయింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సురేష్ బాబుకు మధ్య ఈ వివాదం తీవ్ర స్థాయిలో ముదిరిపోయింది. ఈ సందర్భంలోనే 2024 ఆగస్టులో జరిగినటువంటి కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేసినటువంటి కుర్చీని కూడా తొలగించడం జరిగింది. వేదికపై తనకు కుర్చీ లేకుండా చేసిన సురేష్ బాబును అదే వేదికపై మేయర్ కుర్చీని లేకుండా చేస్తానని అప్పట్లో శపథం చేశారు మాధవిరెడ్డి. ఈ పరిణామాల్లోనే నగరపాలక సంస్థ పరిధిలో జరిగినటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో అవకతవకలు, అవినీతి పనులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించారు. మేయర్ తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ ద్వారా పనులు చేశారని ఆరోపణలు చేశారు. రాత మూలకంగా పలు సాక్ష్యాలతో రాష్ట్ర పురపాలక శాఖకు అందజేశారు కూడా మాధవిరెడ్డి. ఈ నేపథ్యంలో 2025 మార్చి 24న వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించినటువంటి అంశంపై విచారణకు హాజరు కావాలంటూ పురపాలక శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో నగర మేయర్ అయినటువంటి సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత మే 13న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై సురేష్ బాబు తన వాదనను సైతం వినిపించారు. అలాగే ఇదే ఏడాది మే 14న సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగించి 2 వారాల తర్వాత ఆ ఉత్తర్వులు అమల్లోకి వచ్చే విధంగా ఆ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. తర్వాత మే 22న సురేష్ బాబు కోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తిరిగి హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించినటువంటి సురేష్ బాబు మళ్లీ తన వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ పురపాలక శాఖకు హైకోర్టు ఉత్తర్వులను ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ తర్వాత జరిగినటువంటి జూలై 18న పురపాలక శాఖ జారీ చేసినటువంటి మేయర్ అనర్హత ఉత్తర్వులను రద్దు చేస్తూ
కోర్టు సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 13న తన వాదనను వినిపించాలని పురపాలక శాఖ మేయర్ కు తిరిగి నోటీసులు సర్వ్ చేసింది. అయినప్పటికీ ఆయన ఆ వాదన చెప్పడానికి హాజరు కాకపోవడం విశేషం. అనంతరం తిరిగి సెప్టెంబర్ అంటే ఈ నెల 3న మళ్ళీ నోటీసులు జారీ చేయడంతో సురేష్ బాబు తన వాదనను మరోసారి వినిపించుకున్నారు. చివరాఖరకు నిన్నటి రోజు అంటే నిన్న జరిగినటువంటి పరిణామ క్రమంలో పురపాలక శాఖ వర్ధిని కన్స్ట్రక్షన్స్ కమిటీ చేపట్టిన అన్ని పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించి అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. సురేష్ బాబుకు అనర్హత ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీంతో కడప రాజకీయాల్లో మరోమారు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. మౌనిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.